అండ్ మీకు డిజిటల్ కీ అనమాట ఇది. సో డిజిటల్తో అన్లాక్ అయింది. దీనికి మీరు పాస్వర్డ్ పెట్టుకోవచ్చు, ఈ కీతో ఓపెన్ చేసుకోవచ్చు, లేదంటే ఫింగర్ ప్రింట్ కూడా పెట్టుకోవచ్చు దీనికి. సో చూడండి మొత్తం ఇది వైట్ బ్లూ కాంబినేషన్తో ఇచ్చారు. కబోర్డ్లు కూడా చాలా అంటే చాలా డీసెంట్గా చాలా బాగున్నాయి. డ్రెస్సింగ్ టేబుల్ కూడా వాళ్ళే అరేంజ్ చేశారు, మళ్ళీ మనం కొనుక్కో అవసరం లేకుండా. అండ్ ఇక్కడ మనం ఏమైనా పెట్టుకోవడానికి ఇది కూడా వాళ్ళు సెట్ చేశారు, సెటప్ చేశారు, చాలా బాగుంది. మనం వద్దనుకుంటే కిందకి ఇలా దింపొచ్చు. దీనికి బెడ్రూమ్ వస్తుంది, ఇటువైపు కిచెన్ వస్తుంది. సో నాకు కిచెన్ కలర్ చాలా బాగుంది, కాంబినేషన్ బేబీ పింక్ అనమాట. బేబీ పింక్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మళ్ళీ ఈరోజు మీ ముందుకైతే మంచి ఇల్లు ఒకటి తీసుకొచ్చాను. ఇదే అనమాట ఇల్లు. అది ఇది వచ్చేసరికి పడమట పేస్ 5 సెంట్లో ఉంటుంది ఇల్లు. ఇది మీకు ఇది కాస్ట్ వచ్చేసరికి బిల్డర్ వచ్చేసరికి 58 లక్షలు అయితే చెప్తున్నాడు. లైట్గా అయితే బేరం అయితే ఆడుకోవచ్చు. అండ్ దీనికి బ్యాంక్ లోన్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తానని చెప్తున్నారు. మీ సివిల్ అన్నీ బాగుంటే బ్యాంక్ లోన్ కూడా వాళ్ళే అరేంజ్ చేస్తానని చెప్తున్నారు. ఇల్లు అయితే చూడటానికి చాలా బాగుంది. మీకు ఇల్లు లోపలికి వెళ్ళి మొత్తం చూపిస్తాను, రండి వెళ్దాం. సో మీకు ఫ్రంట్ లుక్ అయితే ఇలా ఉంటుంది చూడండి. అక్కడ నుంచి ఎంతవరకు మొత్తం ఇల్లు పార్టీషన్ అనమాట. అండ్ దీనికి పైన సీలింగ్ కూడా అన్నీ అయిపోయినాయి. మీకు ఫ్రంట్ వచ్చేసరికి సీలింగ్ ఇది పిఓపి అయితే కాదు, ప్లాస్టిక్తో ఎంతో సంథింగ్ చేయించారు. ఎందుకంటే వర్షం తడిచినా కూడా పాడకుండా ఉండడానికి అయితే ఈ సీలింగ్ చేయించారు ఫ్రంట్ వర్క్. మీకు లోపల సీలింగ్ వర్క్ వేరే ఉంటుంది. చూడండి ఎలా ఉందో. మీ వచ్చేసరికి మెట్ల ల్యాండింగ్ అనమాట. సో డాబా మీదకి వెళ్ళడానికి మెట్లు ఉన్నాయి ఇటువైపు. సో ఫ్రెండ్స్ మీకు మెట్ల ల్యాండింగ్ కూడా చాలా బాగుంది అనమాట. మరి హైట్లో స్టెప్స్ చాలా ఈజీగా ముసలి కూడా ఎక్కొచ్చు. అండ్ దీనికి పక్కనే గ్రిల్లింగ్ కూడా స్టీల్తో చేయించేశారు. మంచి క్వాలిటీ స్టీల్ అయితే వాడామని చెప్తున్నారు వాళ్ళు. సో మొత్తం మెట్ల ల్యాండింగ్కి. అండ్ పైన కూడా మీకు స్లాబ్ ఉందన్నమాట. అది ఉండటం వల్ల ఏంటంటే వర్షం పడ్డప్పుడు మెట్ల మీద వాటర్ పట్టడం, ఇంటి ముందు ఇలా చిరాకు లేకుండా ఉంటుంది, వాటర్ పడకుండా ఉంటాయి అనమాట. అది ఉండటం వల్ల. ఇటువైపు వచ్చేసరికి కార్ పార్కింగ్ ఇది. చూడండి 2-3 కార్లు అయితే పెట్టుకోవచ్చు. మీరు ఈవీ కార్ ఛార్జింగ్ చేసుకోవడానికి కూడా లాస్ట్లో పోర్ట్ అయితే ఇచ్చాడు. చూడండి ఎంత పెద్దగా ఉందో. మీకు ఇంట్లో లోపలికి వెళ్ళి చూపిస్తాను. మనకి ఇది వచ్చేసరికి మొత్తం టేక్ వర్క్ అనమాట. మొత్తం టేక్తో చేయించారు. చూడండి ఎంత బాగుందో. ఇది వచ్చేసరికి దోమల మిస్ కూడా చాలా పెద్దగా స్ట్రాంగ్గా ఉంది, సాలిడ్గా. అండ్ మీకు డిజిటల్ కీ అనమాట ఇది. సో డిజిటల్తో అన్లాక్ అయింది. దీనికి మీరు పాస్వర్డ్ పెట్టుకోవచ్చు, ఈ కీతో ఓపెన్ చేసుకోవచ్చు, లేదంటే ఫింగర్ ప్రింట్ కూడా పెట్టుకోవచ్చు దీనికి. సో నేనైతే కీతో ఓపెన్ చేస్తున్నాను. జస్ట్ చాలా బాగుంది కదా, అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనమాట ఇది. మీకు హాల్ వచ్చేసరికి హాల్ ఇలా వస్తుంది. సో ఇల్లు వచ్చేసరికి డబుల్ బెడ్రూమ్. ఇది అంతా హాల్ అనమాట. మీకు ఇటువైపు ఒక బెడ్రూమ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్. ఇది హాల్లో నుంచి కనెక్టివిటీ అనమాట బెడ్రూమ్కి. చూడండి మొత్తం ఇది వైట్ బ్లూ కాంబినేషన్తో ఇచ్చారు. కబోర్డ్లు కూడా చాలా అంటే చాలా డీసెంట్గా చాలా బాగున్నాయి. ఇటువైపు వాల్ కూడా మొత్తం వాల్ పెయింట్ అనమాట. ఇది డిజైన్స్ అన్ని వేయించారు. ఇది చాలా లుక్ వస్తుంది మీకు. ఇది వచ్చేసరికి ప్యారెట్ గ్రీన్ అండ్ దాని మీద వైట్ డిజైన్తో చేశారు. చాలా బాగుంది. వెంటిలేషన్కి ఇచ్చారు. ఇక్కడ మనకు వచ్చేసరికి ఏసీ పెట్టుకోవడానికి ఏసీ ప్రొవిజన్ ఇది. మీకు ఇటు వచ్చేసరికి డ్రెస్సింగ్ టేబుల్ కూడా వాళ్ళే అరేంజ్ చేశారు, మళ్ళీ మనం కొనుక్కో అవసరం లేకుండా. అండ్ ఇక్కడ మనం ఏమైనా పెట్టుకోవడానికి ఇది కూడా వాళ్ళు సెట్ చేశారు, సెటప్ చేశారు. చాలా బాగుంది. మనం వద్దనుకుంటే కిందకి ఇలా దింపొచ్చు. ఇలా వాళ్ళకి ఇలా ఆనిపోద్ది అనమాట. మనకు అడ్డు లేకుండా కూడా ఉంటుంది. ఇలా కూడా చేసుకోవచ్చు. లేదంటే మళ్ళీ నాడు కూడా థింగ్స్ పెట్టుకోవడానికి ఇలా పెట్టుకోవచ్చు. మొబైల్ ఛార్జింగ్గా పెట్టుకోవడానికి బాగా పనిచేస్తుంది. అండ్ దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. బాత్రూమ్ కూడా వెస్టర్న్ ఇచ్చారు ఇది. సో మీకు పైన అయితే వెంటిలేషన్కి ఇచ్చారు. ఇటువైపు గ్రేజర్ అయి పెట్టుకోవడానికి మొత్తం సెటప్ ఇచ్చారు. గేజర్ కూడా బిగించుకోవచ్చు. మనం ఇక్కడ ప్లగ్ బాక్స్ అన్ని ఆడిచ్చాడు, అరేంజ్ చేశారనమాట. మనం ఇక్కడ నుంచి ఇంకో బెడ్రూమ్ అయితే చూపిస్తాను మీకు. అది కూడా మన హాల్లో నుంచి వెళ్ళాల్సి వచ్చింది. ఆ బెడ్రూమ్ కూడా ఇది కూడా ఓపెన్ కిచెన్ టైప్లో ఇచ్చారు. మనకి ఇటువైపు వచ్చేసరికి బెడ్రూమ్ వస్తుంది, ఇటువైపు కిచెన్ వస్తుంది. సో మీకు ఈ బెడ్రూమ్లోకి అయితే ఫస్ట్ ఈ సెకండ్ బెడ్రూమ్ అయితే చూద్దాం రండి. సో ఈ బెడ్రూమ్ కూడా ఆల్మోస్ట్ వర్క్ అంతా అయిపోయింది. దీనికి సపరేట్గా వెంటిలేషన్ ఉంది. మీకు బీరువాయి పెట్టుకోవడానికి కూడా ప్రొవిజన్ ఇచ్చారు. సో మన పైన స్టోరేజ్ పెట్టుకోవడానికి మొత్తం ఇచ్చారు. సీలింగ్ కూడా అయిపోయింది. మీకు దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఇటువైపు ఉంది. ఈ బెడ్రూమ్ వచ్చేసరికి మీకు డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఏమి ఇవ్వలేదు, జస్ట్ బాత్రూమ్ ఉంది అంతే. దీనికి కూడా యాజ్ యూజువల్ మొత్తం ఇచ్చారు. గేజర్ బిగించుకోవడానికి షవర్ వాజు అండ్ వెస్టర్న్ టాయిలెట్ ఇది. దీనికి సపరేట్గా వెంటిలేషన్ కూడా ఇచ్చారు. సో దీనికి నీట్గా ఉందన్నమాట ఈ బాత్రూమ్ కూడా పెద్ద మరి చిన్న ఏం కాదు. తర్వాత మనం కిచెన్లోకి అయితే వెళ్దాం. ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి ఓపెన్ కిచెన్ లెక్క వస్తుంది. ఇది ఇక్కడ మనం కట్టంగా పెట్టుకున్నామంటే మెయిన్ హాల్ దగ్గర. సో మనం డైనింగ్ టేబుల్ అవి వాడుకోవచ్చు. ప్రకారంగా ఈశాన్యంలోనే దేవుడు గుడి ఇచ్చారు. చూడండి దేవుడి గుడి కరెక్ట్గా ఈశాన్యంలో ఉంది. ఇంకా ఇటు వచ్చేసరికి కిచెన్, చిన్న కిచెన్ ఏం కాదు, కిచెన్ కూడా పెద్దగానే ఉంది. సో దీనికి కూడా మొత్తం అన్ని డోర్స్ కబోర్డ్స్ అన్ని పెట్టేశారు నీట్గా. నాకు ఈ కిచెన్ కలర్ చాలా బాగుంది, కాంబినేషన్ బేబీ పింక్ అనమాట. బేబీ పింక్ అండ్ ఈ మార్బుల్స్ గ్రానైట్ టైప్లో ఇచ్చారు. టైల్స్ కూడా చాలా చాలా లుక్ ఉందన్నమాట. ప్లేట్ లైన్ పెట్టుకోవడానికి కూడా మొత్తం ఇచ్చారు కబోర్డ్లు. సో ఇంట్లో మీకు ఆల్మోస్ట్ వాళ్ళు ఫర్నిచర్ తప్ప మిగతా ఏం పెట్టుకోవట్లేదు. అన్నీ అయితే వాళ్ళు ఫిట్ చేశారు. ప్రతిదీ అది ఉంది ఇది లేదనుకుంటా అన్నీ ఆల్మోస్ట్ మొత్తం సెట్ చేశారనమాట. మీకు ఇక్కడ నుంచే ఈ కిచెన్ హాల్ ఉంది కదా, ఇక్కడ నుంచి బయటికి వెళ్ళడానికి ఇక్కడ తలుపు ఇచ్చారనమాట.
సో ఇక్కడ ఒక తలుపు ఇచ్చారు, దీనికి దోమల మెస్ కూడా ఇచ్చారు. డైరెక్ట్ కిచెన్లో నుంచే హాల్లోకి వెళ్లకుండా బయటకు వచ్చేయచ్చు కార్ పార్కింగ్లోకి. మనకి ఏదైనా ఎమర్జెన్సీ పని ఉన్న వెళ్ళిపోవడానికి కార్ పార్కింగ్లోకి వచ్చేయచ్చు అనమాట డైరెక్ట్గా. అండ్ మనకి ఇది తూర్పు వైపు వెళ్ళడానికి కూడా ఇక్కడ తలుపు ఇచ్చారు. ఇది కూడా కిచెన్లోంచి హాల్ ఉంది కిచెన్ దగ్గర, దాంట్లో అటాచ్మెంట్ అనమాట ఇది కూడా చూడండి. ఇదంతా చాలా బాగుంది అసలు. మీకు లాబీ లెక్క సాయంత్రం కూడా కూర్చోడానికి కానీ, అండ్ మీకు ఇక్కడ బ్రష్ చేయడానికి, ఫేస్ వాష్ చేసుకోవడానికి కూడా సింక్ ప్రొవైడ్ చేశారు ఇక్కడ. అండ్ అడిషనల్గా అవుటర్స్ ఎవరైనా వస్తే వాడుకోవడానికి ఇక్కడ బాత్రూమ్ కూడా ఉంది. ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఇల్లు మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. నాకైతే నచ్చింది కాబట్టి మన ఛానల్లో పెడుతున్నాను. సో మీకు ఏమైనా కావాలంటే చూడండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా, ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా కానీ కావాలన్నా వాళ్ళకి వీడియో అయితే షేర్ చేయండి అనమాట. షేర్ చేస్తే తెలుస్తుంది. జస్ట్ మీరు కొనుక్కొని ఒకసారి ఇల్లు చూడండి, మీకు ఒక అవగాహన అయితే వస్తుంది. ఇల్లు వచ్చేసరికి వినుకొండలో ఉంటుంది. ఇది బిల్డర్ వచ్చేసరికి 58 లక్షలు చెప్తున్నారు. సో మీరు లైట్గా అయితే బేరం అయితే ఆడుకోవచ్చు. అని ఇందాక చెప్పినట్టే బ్యాంక్ లోన్ కూడా మీ సివిల్ బాగుంటే వాళ్ళే ప్రొవైడ్ చేస్తా అన్నారు. ఇంకా చాలా ఈజీ అవుతుంది కదా మనకి. సో ఇది ఇల్లు. నెక్స్ట్ ఇంకో మంచి ఇల్లుతో మేము ముందుకు వస్తాను. బాయ్ బాయ్.